ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై టీడీపీ సర్వే నిర్వహిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుస్తారా లేదా అనే విషయం ఓటర్ల నుంచే తెలుసుకుంటోంది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లు ఎవరికి ఓటు వేశారు అనే వివరాలు సేకరిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంది. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవుల మధ్యే పోటీ నెలకొంది. దాంతో మార్చి 3న జరగనున్న ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. జరిగిన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి ఓటు వేస్తే 1 నొక్కండి, బిడ్ల వీరరాఘవుల గారికి ఓటు వేస్తే 2 నొక్కండి, జీవి సుందరం గారికి ఓటు వేస్తే 3 నొక్కండి, ఇతరులకు ఓటు వేస్తే 4 నొక్కండి. తారీఖున జరిగిన ఉభయ గోదావరి జిల్లాల